4వ అధ్యాయం దేవుని గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకున్నామండి. ప్రభు దైన బుద్ధి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చాలా చక్కని మాటలు దేవుని గ్రంథంలో మనం చదివామండి. అయితే చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటాం. రోజుతో 10 నిమిషాలు దేవుని మాట వినాలని ప్రేమతో అందరినీ కూడా మనం చేస్తా ఉన్నా. జాగ్రత్తగా ఛానల్ మార్చుకుంటాం. 10 నిమిషాలు దేవుని మాట వినాలని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెప్తున్నానండి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసయ్య నామములో విశ్వాసంతో ప్రార్థించి వినవర్లేని వారికి అందరికీ క్షేమమును, సంతోషమును, సమృద్ధిని, నెమ్మదిని కలుగజేయమని ప్రార్థించి పెడుతున్నావు తండ్రి. వెరీ గుడ్. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి హోషేయ గ్రంథం 746వ పేజీ అండి నా బైబిల్లో. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. దేవుడు తన ప్రజలతోనే, అనగా తన ప్రజలను గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట. కానీ ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి. 1 సత్యము, 2 కనికరము, 3 దేవుని గురించిన జ్ఞానము లేకపోవట, ఎక్కడ దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యము లేదంట, కనికరము లేదంట, దేవుని గురించిన జ్ఞానము లేదంట. మరి ఏముందంటే 2వ వచనములో అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసేదరు, మానక నరహత్య చేసేదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. చూడండి, మనం ఏం చదివామంటే క్షీణత చూసాం. కారణం ఏంటంటే దేవునికి మనుషుల మీద కోపం వస్తున్నట్టు. వ్యాజ్యం అంటే దెబ్బలాట, దేవుని వాక్యం ఎంత గొప్పదంటేనండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీకా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకే ఒక మాట చూస్తాం. ఇది కూడా 767వ పేజీ. మీకా గ్రంథం 7వ అధ్యాయం నా బైబుల్లో 767వ పేజీ. మీకా 7:13 చదువుతున్నాను. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడవును. ఏమండి, దేశం పాడవటానికి కారణం ఏంటంటే దేశ నివాసులు చేసిన క్రియలు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించి సొదొమ గొమొర్రాల విషయం మాట్లాడినప్పుడు 18వ అధ్యాయము 22వ వచనాన్ని మాత్రమే మనం 22వ వచనాన్ని నుంచి చూసుకోగలిగితేనండి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు అక్కడ వ్రాయబడి ఉంటది. దేవుడు నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచేదనని, ఈ జరగబోయే సొదొమ గొమొర్రాలకు జరగబోయే కీడును కూర్చి ఆయన దిగి వచ్చినట్లుగా 18వ అధ్యాయం 17వ వచనం నుంచి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే అదంతా చదవడానికి నేను చేయబోవు కార్యము అబ్రహామునకు చూసారు. చాలండి అమ్మ, చాలా చక్కని మాటలు రాశారు. అయితే ఈ సొదొమ గొమొర్రాల గురించి కొన్ని విషయాలు దేవుడు అబ్రహాముతో చెప్పి వెళ్ళిపోయారు. ఏమండి, 20వ వచనం ఏంటంటే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుక. చూసారా ఏమండి, పాపం భూమి భరించలేకపోతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది అనమాట. దేవునికి కష్టమైంది, చాలా కష్టమైంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, 11వ వచనం, 12వ వచనం, భూలోకం దేవుడి చెడిపోయి మనుషులు నరులు చెడుతనం గొప్పదని, వారి హృదయం యొక్క ఆలోచనలను ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూసి నరులను చేసినందుకు సంతాపపడినట్లుగా భూలోకం దేవుడి సన్నిధి చెడిపోయిందని దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిండెను, సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపేసుకున్నారని మనం చదువుతాం. యెహోవా సంతాపం నుండి తన హృదయంలో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అదే జరిగింది అన్నమాట సొదొమ గొమొర్రాల విషయంలో కూడా. అయితే 22వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆదికాండం 18:22 నుంచి చూస్తే
12వ పేజీలో ఉంది. ఆదికాండం 18:22 నుంచి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, తనది కాదు ఇష్యూ, తను బాగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు, తానున్న ప్రదేశం బాగుంది, బలిపీఠం కట్టాడు, దేవుడు ఆశీర్వదించాడు. సొదొమ గొమొర్రాలో అబ్రహాము యొక్క సహోదరుడిగా ఎంచబడుతున్నటువంటి సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఉన్నాడు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఆయన కొరకు అక్కర కలిగి ఉన్నాడు అబ్రహాం. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక రాయవా అని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర అడుగుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని మనసు కలిగి ఉన్నాడు. అబ్రహాము దైవత్వముతో ఉన్నాడు, దైవ ప్రేమతో ఉన్నాడు. ఏమండి, ఆయనకు అందరూ సమానంగానే, ఏ భేదము లేదన్నట్టుగానే. ఇప్పుడు ఈ భయంకరమైన ఈ క్రిములు, ఈ తెగులు వచ్చిన తర్వాత, ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఏ భేదం లేకుండా పోయింది. డాక్టర్ అని, పేదోడని, సాదా ఏమీ లేదు. అందరూ ఒకే అయిపోయారు. అందరూ భయకంపితులు అవుతా ఉన్నారు. అందం ఉంటే గర్వం వస్తుంది, ఆస్తి ఉంటే అహంకారం వస్తుంది, ప్రభువును కలిగి ఉంటే రక్షణ వస్తుంది, నెమ్మది వస్తుంది, నిత్యజీవం వస్తుంది. అంతే. అందుకే అందము, మోసము, సౌందర్యము వ్యర్థమని చెప్పారు. అంతేకాదు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని చెప్పారు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోస్తాడు. అంతేకాదు, నాశనమునకు ముందు, గర్వం పడిపోవడానికి ముందు అహంకారము గల మనసు నడుస్తుందని చెప్పారు. నడుచునని రాయబడదు. కాబట్టి దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడట. దేవుడే 1000 ప్రశ్నలు వేస్తే ఒక జవాబు కూడా ఏ మానవుడు చెప్పలేడు. ఎందుకంటే ఆయనతో వ్యాజ్యమాడగలవాడు ఎవడు లేడు. ఆయన చేయదలిచింది ఏదో చేస్తాడు. ఆయనను మార్చగలవాడు ఎవడు లేడు. ఆయన తను నిర్దేశించినది నిష్ఫలము కాదని యోబు గారు 42వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. అంత శ్రమ ముగిసిన తర్వాత, దేవా మీరు సమస్తము చేయగలరు, దేవనీర్ సకలత్యం చెయ్య వల్లవరైన నేను చెయ్య నేనైతుంది తడపడాలన్నది ఇప్పుడు నా నరేంద్రగ్రే అని తమిళలో చెప్తారు. అంటే దేవా నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు నిర్దేశించినది నిష్ఫలము కాని అన్నదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటాడండి యోబు గారు. ఓకే, కాబట్టి అబ్రహాం గారు ఏం చెప్పాడు దేవుడి సన్నిధిలో అంటే 25వ వచనానికి మనం వచ్చేస్తాం. 18 ఆదికాండం 25వ వచనం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. సొదొమ గొమొర్రా అవి జంట నగరాలుగా ప్రస్తుతం హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా ఉన్నాయండి ఆ రోజుల్లో. అయితే పాపం ఎక్కువైంది, దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. అబ్రహాముకు భారం ఎక్కువైపోయింది, అర్థం చేస్తున్నాడు. ఒకసారి లోతు చెరపట్టబడితే విడిపించిన వాడు అబ్రహాం నా నుంచి దూరం అయినాడు, నాకెందుకు అనుకోకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాం. ఏం జరిగిందంటే 26వ వచనానికి వస్తాం. అయితే యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. దేవుడు ఈ అబ్రహాము గోజాడటం చూసి ఒక మాట చెప్పాడండి. సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు కనబడితే కనుక వాళ్ళను బట్టి ఆ పట్టణం అంతటి ఏం చేస్తాను, నేను కాపాడుతానన్నాడు, కాయుదునని. 27వ వచనం. అందుకు అబ్రహాం, ఇదిగో బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడా. చూడండి, ఇప్పటి వరకు అబ్రహాం గోజాడింది ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి మాట్లాడేది, ఇక్కడి నుంచి అడిగేది, ఇక్కడి నుంచి ప్రార్థన చేసేది, ఇక్కడి నుంచి గోజాడేది మరి ఒక ఎత్తుగా ఉంది. ఏమంటున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే దేవునితో, ఇదిగో బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను.
50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయగా అని మరలా అడిగాడు. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన నాశనము చేయనెను. 29వ వచనానికి వస్తే అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే, ముందు 5 దగ్గర నుంచి ప్రారంభించేటప్పుడు 10 మందిని తగ్గించేశాడు. ఎవరు? అబ్రహాం. చూసారు ఎంత జాగ్రత్తగా జ్ఞానంగా మాట్లాడతాడు. ఏమన్నాడు? ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడాను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడి నాశనము చేయనని అందుకతడు ప్రభువుతో మాట్లాడ తెగించింది. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందనగా అతడు ప్రభువు కోపపడని ఎలా నేను ఇంకొక మారే మాట్లాడు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందునని యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి దేవుని అంత గొప్పవాడు. ఇక దేవుడే కట్ చేసుకున్నారు. 10 మంది వరకు తీసుకొచ్చాడు. 50 మంది నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? 10 మంది వరకు తీసుకొచ్చాడు. విషయం తంద కాదు. ఒకవేళ లోతు నివసించిన ఆ పట్టణాలు కాలిపోయిన తర్వాత ఉదయం లేచి కాలిపోయినాయి అంటే చూసారా, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు మన కాపాడాడు, నన్ను విడిచి వెళ్ళినటువంటి వాడు పాడైపోయాడని చెప్పుకోవచ్చు. కానీ దానికి ఆశించలేదు అబ్రహాం. అది దైవత్వం. వెంటనే దేవుని సన్నిధి ఎంత గోజాడాలో అంత గోజాడాడు. ఎందుకు జరిగింది ఏంటంటే 10 మంది కూడా లేరు అక్కడ. ఒక్క లోతును బట్టి నీతిగల తన మనస్సు ఆ ప్రజల యొక్క అజ్ఞాన కృతముల నిమిత్తం వారు చేయించిన కార్యములు చూసి నీతిగల తన మనసు దినదినం నొప్పించుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అయితే అయినను దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతును బట్టి ఆ కుటుంబాన్ని రక్షించాడు. లోతు కుమార్తెలకు సరైన సాక్ష్యం లేదు, వారు మంచి క్రమశిక్షణలో ఉన్నవారు కారు. అయినప్పటికీ లోతును బట్టి ఆయన కుటుంబాన్ని, భార్య, 2 కుమార్తెలను దేవుడు రక్షించి బయటకు పంపిస్తే లోతు భార్య వెనక్కి తిరిగినందువలన గొప్ప నష్టం కుటుంబానికి సంక్రమించింది. సరే, లోతు అబ్రహాము ప్రార్థన విని లోతును దేవుడు ఆ పట్టణం నుంచి తప్పించాడు. సొదొమ గొమొర్రాల ఆకాశం అగ్ని దిగి అగ్ని చేత గంధకముల చేత కాల్చబడి భూమంతా కాలిపోయింది. ఆ రణం దేవుడు లోక నివాసులతో యాజ్యమాడుచున్నాడు. ఎందుకంటే సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించిన ప్రేమ లేదు. చూశాడు, వ్యాజ్యమాడుతున్నాడంట. హోషేయ గ్రంథం 4:1-2-3 అవచ్చి మనం చదివినటువంటి ఆ వచనాల్లో ఏమేమి ఉన్నాయో మనకి ఆ లిస్టు మనం చదువుకున్నాం. స్తోత్రం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 24 మొదటి వచనం చదవడానికి మాత్రం నేను ఇష్టపడుతున్నాను. ముగించి చదివి ముగిస్తాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, ఆలకించుడి, యెహోవా దేశమును వర్ధిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుతున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానుడు రాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలం వడ్డీదిగా అది కేవలము. అయితే
దేవుని కోపానికి ఎవరు నిలవలేదు. ఆయన ప్రసన్నత కొరకు ఆయన పాదాలు మనం పట్టుకున్నాం. దేవా, నీవు పరమ కుమారివి, నువ్వు జగటు మను ఆయన, నీ పాపములు సహించగలిగిన శక్తి మాకు లేదు. ఒకవేళ ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయుష్కాలం అంతా ఉండే దయ కొరకు ఆయన క్షణికమైనటువంటి కోపాన్ని ఉగ్రతను మనం తట్టుకోలేము కనుక మనం ఎప్పుడైతే దీనులపై ఆయన పాదములు పట్టుకుంటామో నిశ్చయముగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కొల్ల సొమ్ము ఎట్లా అవుతుంది సార్ అది? దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే మనుషుల సొమ్ము, కొల్ల సొమ్ము ఎట్లాగా? మనుషులు దేవుని మాట వినడం లేదు, దేవునికి లోబడటం లేదు, దేవునికి భయపడటం లేదు. కాబట్టి ఏమేమి ఉందనేది హోషేయ గ్రంథంలో మనం ముందుగా చదివిన భాగంలోని ప్రజల్లో ఏమి కనబడుతుంది అనేటువంటి విషయాలు క్లియర్గా రాయబడి ఉన్నాయి. దాన్ని బట్టి ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోతే చూసి దేశ వ్యాజ్యమాడుచున్నాడు. సరే, దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. అయితే ఉండాల్సినవి లేవు, కానీ ఏమైతే ఉండకూడదో అవన్నీ అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుటయు, జనులు అన్నము వేసి ఆనక నరహత్య చేశారు. కాబట్టి దొంగతనం చేయడమే, దోచుకోవడమే. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, ఏడుస్తుంది దేశం. కారణం ఇవి అలవాటైపోయి ఉండాల్సినవి లేవు, ఉండకూడనే ఉన్నాయి. అయినను ప్రేమ గల దేవుడు ఇంతవరకు కాపాడి ఆయన వ్యాజ్యమాడుతున్నాడని రాయబడింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలే ఆయన మాట వినలేదు. అలాగూ అంతకంటే ఎక్కువగా ప్రస్తుతానికి భూమి విచ్చలవిడతాను భూమి మీద మనం చూస్తున్నాం. అయినను ప్రేమ గల దేవుడు తన కరికరం చొప్పున, తన దయ చొప్పున ఇంకను మనకు సమయం ఇచ్చి కాపాడుతున్న ఆ మహనీయునికి మనం సదా కృతజ్ఞతలు చెల్లిస్తూ లోబడి ఆయనకు భయపడి ఆయన పాదాలు పట్టుకొని, దేవా నీ జ్ఞానము నాకు ఇవయ్యా, నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నీ సత్యము నాకు ఇయ్యా, నీ భయముతో నన్ను నింపయ్యా. నన్ను బట్టి ఈ నా కుటుంబమును, నా బిడ్డలను, లేకపోతే వెనుకున్న సమాజమును, దేవా వెనుకున్న వారిని, మా ముందున్నటువంటి మాతో ఉన్న తోటి వారిని ఎవరిని హింసకు గురికాని యొద్దు నాయన. నన్ను బట్టి మీ కార్యం ఆపు చేయొద్దని ప్రేమ గల దేవుని పాదాలు పట్టుకొని మనం తగ్గించుకుని అబ్రహాం వలె ఆయన పాదముల దగ్గర గోజాటకు మనకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ కష్టాలు, ఈ శ్రమలు ఇది శాశ్వతం కాదు, కానీ పొందబోయే ఆ మహిమ ఎదుట, పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని నమ్మి ప్రభు కొరకు నిష్ఠగా బ్రతుకుతాం. దేవుడి మాట జీవించుగా మంచిది. ప్రార్థన చేసుకుంటాం. దేవి సరిగ్గా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ మహాప్రేమి కనికరించిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. మీ యొక్క మహాకృపది ప్రభావం పొందనాలు స్తోత్రం. తండ్రి ప్రేమ గల దేవుడు, దైవగల దేవుడు దేవాయి సాయంత్రకాల సమయము ప్రభు మీ సన్నిధిలో నిలబడి మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరచుటకు మీరు ఇచ్చిన ప్రతి మీకు వందనాలు నాయన. అయ్యా స్తుతులు స్తోత్రం. ఆ ముందు ప్రభు నాయన సొదొమ గొమొర పట్టణాల నుంచి అబ్రహాముల లోతు నుంచి ప్రభు దేవా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, కనికరం గల దేవుడు నాయన. దేవా మేము ఏమిచ్చుకోవడం తీర్చుకున్న దేవుడు అని నాయన. కేవలం మీ కృప, మీ దయ, మీ ప్రేమ, మీ ఉచితమైన తండ్రి మీకు వందనాలు నాయన. అబ్రహామును బట్టి నాయన లోతును కూడా ప్రభు ఆశీర్వదించారు నాయన. మీకు వందనాలు నాయన. ఎందుకంటే అబ్రహాముకు లోబడి తన వెంట వచ్చినాడు ప్రభు నాయన. అందుకే అబ్రహాము గోజాడినాడు తండ్రి మీ సన్నిధిలో ప్రభు. దుమ్ము ధూళిని కూడా ఎంచుకున్నాడు నాయన. మీకు వందనాలు ప్రభు, వందనాలు సదులు స్తోత్రములు నాయన. అబ్రహాము విశ్వాసంలో తండ్రి అన్నావు ప్రభు. అయ్యా నాయన మీకు వందనాలు. అట్టివాడు ప్రభు గోజాడినాడు తండ్రి ప్రభు. ఆ పట్టణంలో ప్రభు నాయన నీతి మంది లేదు, 50 మంది నుంచి 10 మంది దగ్గరికి వచ్చాడు నాయన. ఆయన వారు లేకపోవడం వల్ల నాయన సొదొమ గొమొర పట్టణాలు ప్రభు నాయన కూలిపోయినాయి తండ్రి. దేవా నాయన అట్టి భయంకరమైన స్థితి నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు. దేవా అలాంటి స్థితిలో మేము లేకుండా మీ కృప్త నింపండి నాయన. సహాయం దయచేయండి ప్రభు.
మీరు సర్వశక్తిగా దేవుడు నాయన, ఉన్నవాడు నన్నవాడు నన్ను చెప్పిన దేవుడు నాయన. అయ్యా మీకు వందనాలు. మీకు కోపం రేపే వరకు కాకుండా ప్రభువా దేవా నాయన నాయన అయ్యా వ్యాజ్యం పడుతున్నాడు దేవుడు నాయన. మీకు వందనాలు నాయన. మీరు వ్యాజ్యం పడకుండా ప్రభు మేము మీకు తగిన బిడలుగా ఉండగలటం మీ కృపను ప్రయత్నులు నాయన. మీ కోపాన్ని రేపే వరకు కాకుండా ప్రభు మీకు కృపతో నింపండి నాయన. సహాయం దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. కుటుంబమును కట్టుకొనగలిగే నాయన జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీకు అహయస్కరమైన పనులు మేము చేయకుండా మీ భయము మమ్మల్ని ఏలనివ్వండి నాయన. అయ్యా మీ కృపతో నింపండి. మీరు ఎక్కడ చాటు మమ్మల్ని దాయండి నాయన. మీకు వందనాలు వందనాలు నాయన. ఈ రోజు వరకు మేము నాయన సజీవ లెక్కలో ఉన్నామండి. కేవలం మీ కృప మీ దయ అయ్యా మీ ప్రేమ. ఎక్కడ చూసినా చనిపోతున్నారు తండ్రి. ఎక్కడ చూసినా అయ్యా నాయన 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 కొలగొల్లలుగా చనిపోతున్నారు నాయన. వేల సంఖ్యలో చనిపోతున్నారు ప్రభు. బిడ్డలను దయతో క్షమించండి ప్రభు. కరోనా వ్యాధి నుంచి దూరపరచండి ప్రభు. శక్తమైన దాన్ని నాయన తీసివేయండి ప్రభు. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మేమేమి తీర్చుకోలేము నాయన. మీకు వందనాలు నాయన. మీరే మాకు ఆశ్రయము తండ్రి. మీరే మాకు ఆశ్రయము తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీరు ఎక్కడ చాటును మమ్మల్ని దాయండి ప్రభు. మీకు వందనాలు 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 నాయన. అయ్యా దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డలు నాయన దేవా మీ యొక్క నాయన రెక్కల చాటును దాయండి ప్రభు. నాయన మీకు వందనాలు వందనాలు. అటు జ్ఞానం బిడ్డలకు దయచేయండి ప్రభు. మిమ్మల్ని వెతికే భాగ్యం దయచేయండి ప్రభు. మిమ్మల్ని పట్టుకునే భాగ్యం దయచేయండి. మీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయండి ప్రభు. మమ్మల్ని మేము కడుక్కునే భాగ్యం దయచేయండి. అన్నిటిములుగా అరకాల వరకు మీరు ముట్టండి ప్రభు. మీకు వందనాలు. మీకు విరోధమైన కార్యములు చేయకుండా మీ బిడ్డలుగా మేము జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు. బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా వారందరినీ నాయన మీరు నాయన దేవ మీరు ఎక్కడ చాటును దాచి భద్రపరచండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన. అయ్యా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు నాయన. నా వల్ల కాను తండ్రి ఏమైనా ఉన్నదా అన్నావు ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రేమ కనికరం కలిగిన మా దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ ఎంత భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. ఎందరూ నన్ను అంగీకరించి వారందరూ నా కుమారులు నా కుమార్తెలు అన్నావు తండ్రి. మేము మీ బిడ్డలో ప్రభావ మిమ్మల్ని మా హృదయంలో నింపుకొని ప్రభా మేము నాయన నాయన మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని నాయన తీర్చమని నాయన మార్చమని మీ కృపతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధమైన మిక్కిలి ప్రతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సమస్త పరిశుద్ధులు ప్రభువు కలుస్తున్న ప్రతి బిడ్డకు తెలిపిన మనందరూ సదాకాలం దేవుడు ఆశీర్వదించి బలపరిచి సమయోచిత సాగించి సంతోష సమాధానంతో నెమ్మదితో నీకు నడిపించును గాక.